ఆచి చికెన్ మసాలా. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్కు $115 మార్కును దాటడం భారతీయ స్టాక్ మార్కెట్లోని కీలక రంగాలపై పిడుగులా పడింది. యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ చమురు ధరలపై ఆధారపడే ఏవియేషన్ రంగంతో పాటు పెయింట్స్ పరిశ్రమలు భారీ నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా ఇండిగో, స్పేస్ జెట్, ఏషియన్ పెయింట్స్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు ఏకంగా 8% వరకు పతనమవ్వడం ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులలో దాదాపు 40% కేవలం విమాన ఇంధనం కోసమే ఖర్చవుతుంది. క్రూడ్ ధరలు పెరిగినప్పుడల్లా ఏటీఎఫ్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా సప్లై దెబ్బతినడంతో ఇండిగో, స్పేస్ జెట్ వంటి సంస్థల లాభదాయకం దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఈ కంపెనీలు విమాన టికెట్ల ధరలను పెంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్కు $115 మార్కును దాటడం భారతీయ స్టాక్ మార్కెట్లలోని కీలక రంగాలపై పిడుగులా పడింది. యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ చమురు ధరలపై ఆధారపడే ఏవియేషన్ రంగంతో పాటుగా పెయింట్స్ పరిశ్రమలు భారీ నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా ఇండిగో, స్పేస్ జెట్, ఏషియన్ పెయింట్స్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు ఏకంగా 8% వరకు పతనమవ్వడం ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 40% కేవలం విమాన ఇంధనం కోసమే ఖర్చవుతుంది. క్రూడ్ ధరలు పెరిగినప్పుడల్లా ఏటీఎఫ్ ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా సప్లై దెబ్బతినడంతో ఇండిగో, స్పేస్ జెట్ వంటి సంస్థల లాభదాయకత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఈ కంపెనీలు విమాన టికెట్ల ధరలను పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్కు $115 మార్కును దాటడం భారతీయ స్టాక్ మార్కెట్లలోని కీలక రంగాలపై పిడుగులా పడింది. యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ చమురు ధరలపై ఆధారపడి ఏవియేషన్ రంగంతో పాటుగా పెయింట్స్ పరిశ్రమలు భారీ నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా ఇండిగో, స్పేస్ జెట్, ఏషియన్ పెయింట్స్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు ఏకంగా 8% వరకు పతనమవ్వడం ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులతో దాదాపు 40% కేవలం విమాన ఇంధనం కోసమే ఖర్చవుతుంది. క్రూడ్ ధరలు పెరిగినప్పుడల్లా ఏటీఎఫ్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా సప్లై దెబ్బతినడంతో ఇండిగో, స్పేస్ జెట్ వంటి సంస్థల లాభదాయకత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఈ కంపెనీలు విమాన టికెట్ల ధరలను పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, యుద్ధ ప్రభావం ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి యుద్ధ ప్రభావం రోజు రోజుకు అన్ని దేశాలకు ఇబ్బందికరంగా మారుతా ఉంది. ప్రధానంగా భారతదేశానికి ఈ యుద్ధ ప్రభావంతో పెద్ద ఎత్తున కూడా ఆర్థికంగా చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలు రంగాల మీద యుద్ధ ఎఫెక్ట్ కనిపిస్తున్నటువంటి తరుణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశం మీద అనేక రంగాల్లో కూడా దీని ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధించి భారీగా పెరుగుతున్నాయన్న ఒక అంచనా ఉన్నది. మరోపక్క గ్యాస్ ధరలకు సంబంధించి పెనుభారం కూడా దేశ ప్రజల మీద పడింది. ఇప్పటికే 2 రకాలుగా ఉన్నటువంటి సిలిండర్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. మరోపక్క అటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. వాటితో పాటు ఎరువులు, అటు స్టీలు, సిమెంటు ఇట్లా చాలా రంగాల మీద కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి నిర్మాణ రంగానికి సంబంధించి కీలకమైనటువంటి లైమ్ స్టోన్ కు సంబంధించి జిప్సన్ దిగుమతులు ప్రస్తుతం ఇరాన్ నుంచి భారతదేశం చేసుకుంటుంది. ఈ 2 ఖనిజాల సరఫరాపై కూడా ప్రభావం పడే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో నిర్మాణ రంగం కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక లైమ్ స్టోన్ కు సంబంధించి సిమెంట్ ఉత్పత్తిలోను జిప్సమ్ ను సిమెంట్ తరహా ఇతర నిర్మాణ
సామాగ్రిలోను కూడా దీన్ని వినియోగిస్తారు. వీటి సరఫరాపై కూడా ప్రభావం కనుక పడితే సిమెంట్ ధరలు కూడా భారీగా పెరగడంతో పాటు మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇది వ్యయం పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యుద్ధ ఎఫెక్ట్ తోటి అంతర్జాతీయ మార్కెట్ లో కూడా క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్ కు దాదాపు $115 మార్కును దాటింది. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్ లోని కీలక రంగాలపై ఒక పిడుగు పడిందని కూడా చెప్పుకోవచ్చు. యుద్ధం భీకరంగా కొనసాగుతున్నటువంటి సమయంలో చమురు ధరలపై ఆధారపడేటువంటి ఏవియేషన్ రంగంతో పాటు పెయింట్స్ పరిశ్రమలు కూడా భారీ నష్టాలను ఇప్పటికే చవిచూశాయి. ప్రధానంగా ఇండికో, స్పేస్ జెట్, ఏషియా పెయింట్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు ఏకంగా 8% వరకు పతనమైనట్లు తెలుస్తుంది. దీంతో ఇన్వెస్టర్లలో ఆందోళన కూడా పెరిగిపోతుంది. విమానయాన సంస్థలు మొత్తం నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 40% కేవలం విమాన ఇంధనం కోసమే ఖర్చు అవుతుంది. క్రూడ్ ధరలు పెరిగినప్పుడల్లా ఏటీఎఫ్ ధరలు కూడా ఆకాశాన్ని అడ్డుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా సప్లై దెబ్బతినడంతో ఇండిగో, స్పేస్ జెట్ వంటి సంస్థలు లాభదాయకతను దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఆయా కంపెనీలు విమానయ టిక్కెట్లను కూడా పెంచే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అయితే పెయింట్ల తయారీలో క్రూడ్ నుంచి వచ్చేటువంటి ఉప ఉత్పత్తులను ముడి సరుకుగా కూడా వినియోగిస్తారు. టైటానియం, డయాస్పైక్ వంటి కీలక పదార్థాల ధరలు క్రూడ్ ఆయిల్ తో ముడిపడి ఉంటాయి. ఏషియన్ పెయింట్స్, బెర్జర్ వంటి కంపెనీల ఉత్పత్తులో వ్యయం పెరగడంతో వాటి మార్జిన్లు కూడా తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఇళ్ల నిర్మాణ రంగంపై పెద్ద ప్రభావం పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు సామాన్యులు ఇళ్లకు రంగులు వేసుకోవాలన్నా కూడా గతంలో కంటే ఎక్కువగా కూడా ప్రస్తుతం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి అంటే పెయింట్స్ ధరలే కదా, పెద్దగా ఇది ప్రభావం ఉండదు అనుకొని చాలా మంది భావించుకుంటారు. కానీ ఇది చాలా విధాలుగా కూడా ఎఫెక్ట్ చూపిస్తా ఉంటుంది. దాంతో పాటు క్రూడ్ ఆయిల్ ప్రభావం కూడా పరోక్షంగా ప్రతి భారతీయుడిపై కూడా పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో ప్రయాణ ఖర్చులు పెరగడం, విమాన టికెట్ల ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి ప్రజల ప్రయాణ ప్రణాళికలు కూడా తలకిందులయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నిత్యావసర ధరలు కూడా దీంతో పెరిగిపోతాయి. చమురు ధరలు, దాంతో పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగి కూరగాయల నుంచి పప్పు దినుసుల వరకు కూడా అన్ని ధరలు పెరిగే అవకాశం అయితే ఉంది. మరోపక్క పెయింట్ల ధరలు పెరగడం వల్ల కొత్త ఇల్లు కట్టుకునే వారికి కూడా బడ్జెట్ పరంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది. అంతర్జాతీయంగా ఈ జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావంతో దాదాపు అన్ని రంగాల మీద కూడా ప్రధానంగా భారం పడతా ఉంది. ఇప్పటికే భారతదేశంలో వంటింటి నుంచి మొదలైనటువంటి ఆర్థిక భారం అనేక రంగాలను కూడా తాకే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే అనేక రంగాలు, ఇటు స్టీల్ అయితేంది, చమురు అయితేంది, గ్యాస్ అయితేంది, ఇట్లా అనేక రంగాల మీద ఇప్పటికే ప్రభావం పడతా ఉంది. పరిశ్రమలకు సంబంధించినటువంటి ముడి సరుకులు కూడా పశ్చిమాసియా ప్రాంతం నుంచే వస్తా ఉన్నాయి. దీంతో ఢిల్లీ కేంద్రంగా పనిచేసేటువంటి వాణిజ్య సంస్థ గ్లోబల్ ట్రేడ్స్ రీసెర్చ్ GTR అంచనా ప్రకారం 2025లో భారతదేశం పశ్చిమాసియా నుంచి పెద్ద ఎత్తున అంటే $98 బిలియన్ విలువైనటువంటి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం కొనసాగిన, హార్మోజ్ జల సమాధిని మూసివేసిన ఆ ప్రభావం తక్షణమే దేశ పరిశ్రమ రంగాన్ని కూడా అతలాకుతలం చేయనుంది. కేవలం చమురు, గ్యాస్ మాత్రమే కాకుండా కీలక పరిశ్రమ రంగంపై కూడా ఇది పెను ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. యుద్ధ ప్రభావం ఇప్పటికే కనిపిస్తున్నటువంటి తరుణంలో GTRI లెక్కల ప్రకారం ఎరువుల సరఫరా కూడా కొంత నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. తయారీ రంగం, ముడి సరుకులు, నిర్మాణ సామాగ్రి, వజ్రాల పరిశ్రమలపై కూడా యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిణామాలతో నౌకల్లో నిలిచిపోవడంతో వ్యవసాయం, ఆహార రంగానికి సంబంధించి ఉత్పత్తులు, ఎగుమతులు సంక్షోభంలో చిక్కుకున్నాయని GTRI పేర్కొంటుంది. బీమా ధరలు పెరిగిపోవడంతో పాటు లాజిస్టిక్స్ లో అనిశ్చితి కూడా నెలకొంది. ఫలితంగా పశ్చిమాసియాకు చేరాల్సినటువంటి $11 బిలియన్ విలువైనటువంటి భారత ఎగుమతులు సంక్షోభంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. వీటిలో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నట్లు పేర్కొంటున్నారు. మొత్తానికి యుద్ధం అంతర్జాతీయ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి
నేపథ్యంలో యుద్ధం దలాల్ స్ట్రీట్ నుంచి సామాన్య భారతీయుడి ఒంటింటి వరకు కూడా చేరిపోయింది. యుద్ధం త్వరగా ముగిసి క్రూడ్ ధరలు అదుపులోకి రాకపోతే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఒక గడ్డు కాలం తప్పకపోవచ్చని ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ అఖిష్.